తమలపాకు తాంబూలంగా మారాలంటే అందులో ఒక్క ఉండాల్సిందే. అప్పుడే నోరు పండుతుంది. అదే ఒక్కను సాగు చేస్తే రైతు జీవితం పండుతుంది. అందుకే దీర్ఘకాలిక ఆదాయాన్ని అందించే కొబ్బరి తోటల జాబితాలో ఒక్క పంట కూడా నిలిచింది. ఒక్క మొక్కను ఒక్కసారి నాటుకుంటే 100 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. తద్వారా ఈ పంట 2 నుంచి 3 తరాలకు స్థిరమైన ఆదాయ వనరుగా నిలుస్తోంది. అనుకూలమైన వాతావరణంలో సేంద్రియ పద్ధతులను అవలంబిస్తే తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆర్జించవచ్చు. మరి ఒక్క సాగుతో రైతుకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి. ఒక్క మొక్కలను ఒక్కసారి నాటుకుంటే చాలు 100 ఏళ్ల వరకు దిగుబడిని ఇస్తాయి. నీటి సదుపాయం ఉన్న ఏ నేలలో అయినా వీటిని సాగు చేసుకోవచ్చు. అయితే వీటిని 9 అడుగులకు 1 చొప్పున ఎకరాకు 400 నుంచి 500 మొక్కలు నాటుకోవాలి. 2 సంవత్సరాల వయసున్న మొక్కలు నాటుకుంటే 4 ఏళ్ల వరకు పంట చేతికి వస్తుంది. ఆగస్టు నుంచి జనవరి వరకు 5 విడతల్లో ఒక్క పంట కోతకు వస్తుంది. కాస్త చల్లటి వాతావరణం ఉంటే దిగుబడి ఎక్కువగా వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పచ్చి ఒక్క టన్ను ధర 48,000 నుంచి 52,000కు పలుకుతుంది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండి దీర్ఘకాలం స్థిర ఆదాయాన్ని ఇచ్చేటువంటి పంట కావడంతో రైతులు ఇప్పటికిప్పుడే ఆసక్తిని చూపిస్తున్నారు. ఒక్క సాగుకు నీరు నిల్వని పొడి, గట్టు, మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. తేమతో కూడిన మంచి ఉష్ణోగ్రతలు మొక్క పెరుగుదల, దిగుబడికి దోహదం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నర్సరీలో 50 రూపాయలకు అంతకన్నా కాస్త ఎక్కువ ధరలో మొక్కలు లభిస్తున్నాయి. జూన్ నుండి డిసెంబర్ వరకు ఎకరాకి 500 నుంచి 700 వరకు మొక్కలు నాటుకోవచ్చు. కొబ్బరిలో అయితే అంతర పంటగా ఎకరాకు 400 మొక్కలు నాటొచ్చు. మొక్కల పెరుగుదల, కాలానుగుణంగా నీరు, పశువుల పేడ, సేంద్రియ ఎరువులను తగు మోతాదులో వాడాలి. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే ఒక్క మొక్కలకు రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అవసరం ఉండదు. ఒక్క పంటకు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒకసారి మాత్రమే వేయాలి. డ్రిప్ ద్వారా సరిపడా నీరు వదలాలి. ఒక్క కాయలు పక్వానికి వచ్చిన సందర్భంలో 4 నెలలు మాత్రమే పని ఉంటుంది. మిగిలిన 8 నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాలి. పెట్టుబడి తక్కువగా ఉండడంతో పాటు అధిక లాభాలు ఉన్నందున ఒక్క తోట సాగుకు ఆదరణ లభిస్తుంది. మొదటి 2 ఏళ్లు అరటి, జాజి, మిరియాలు వంటివి అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. సాగుకు ప్రతి ఏటా 30,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి ఉంటుంది. ఒక్కలకు మార్కెట్లో డిమాండ్ పడిపోయే ప్రమాదం లేదు. ఈ మేరకు రైతులకు నమ్మకంగా సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంటకు దిగుబడి 5 నుంచి 6 ఏళ్లకు మొదలై మొదట క్వింటాల్ నుంచి 2 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత గరిష్టంగా ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చు. తద్వారా ఎకరాకు తోట నుంచి 2 లక్షల నుండి 4 లక్షల వరకు ఆదాయం సమకూరుస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఉండడంతో చాలా మంది రైతులు ఒక్క సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క పంటకు పక్క రాష్ట్రం కర్ణాటకలో మంచి గిరాకీ ఉంది.